శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లుంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ జన్ సురాజ్ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. మెజారిటీ నియోజకవర్గాల్లో నోటా కన్నా కూడా వెనుకబడిపోయింది జన్ సురాజ్. తమ పార్టీకి వస్తే 150కి పైగా సీట్లు వస్తాయని, లేదంటే 10 లోపు స్థానాలకే పరిమితం అవుతామని ఎన్నికలకు ముందు పీకే జోస్యం చెప్పారు. అయితే ఆయన అనుకున్నట్లు ఆ 10 స్థానాలు కూడా దక్కలేదు. ఎన్నికల వ్యూహకర్తగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక పార్టీని ఎందుకు గెలిపించాలి, మన పార్టీని మనమే గెలిపించుకోవచ్చు కదా అనుకుని రాజకీయ పార్టీ పెట్టారు. ఈ ఎన్నికల్లో 238 చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు కూడా. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికల్లో తమ పార్టీ అయితే సూపర్ హిట్ అవుతుందని, లేదంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందని పీకే అంచనా వేశారు. అంతేకాని మధ్యస్థంగా మాత్రం ఉండదన్నారు. ఆయన జోస్యం ఫలించినట్లే. ఆయన పార్టీ సూపర్ హిట్ కాలేదు, మధ్యస్థంగానూ నిలబడలేదు, అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. గతంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలకు పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఘోర పరాజయంతో ఒక విషయం స్పష్టమైంది. గతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఆయా పార్టీలు సాధించిన విజయాలకు పీకేకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు తేలిపోయింది. పార్టీలను గెలిపించగలిగే మ్యాజిక్కే పీకే దగ్గర ఉంటే ఇప్పుడు తన పార్టీనే గెలిపించుకొని ఉండేవారు కదా. దీని అర్థం ఏంటంటే పీకే వ్యూహకర్తగా ఉన్న పార్టీలు విజయం సాధించడం ఆయా పార్టీలకు ప్రజల్లో ఉన్న ఆదరణే తప్ప పీకే వ్యూహాలతో కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఓట్ల లెక్కింపునకు 2 రోజుల ముందు పీకే మరో మాట అన్నారు. జేడీయూకు 25 స్థానాల కన్నా ఎక్కువ వస్తే తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా జేడీయూకి 25 సీట్లు వస్తే తాను పదవికి దూరం జరిగి రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నారు. తాజా ఫలితాలతో ఇప్పుడు పీకేను అందరూ ట్రోల్ చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు పీకే బీహార్లో తమ పార్టీని యాక్టివ్గా ఉంచుతారా, లేక రాజకీయాలకు గుడ్ బై చెప్పి 4 డబ్బులు సంపాదించుకునే ఎన్నికల వ్యూహకర్త వేషమే వేస్తారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.